వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. మనుషులు చాలా రకాలు. కొందరు తాతల ఆస్తితో బతుకుతారు, కొందరు తరిగిపోని ఆస్తిని కూడబెడతారు, కొందరు అదృష్టంతోనో ఇంకొందరు తెలివితోనో ఇలా ఏదొక దానితో బ్రతికేస్తారు. అసలు ఇవేవీ లేకుండా బ్రతికితే అసలు బ్రతకగలమా అని పుట్టిన ఆలోచనకి నిజంగా ఎవరైనా ఉంటారా అనిపించింది. అప్పుడే నాకు బాబీగాడు గుర్తొచ్చాడు. మనోడి గురించి ఒక శాంపుల్ చెప్తా వినండి. ఆహా చూసేయండి. సమయం 8:30. బాబీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని స్పూన్తో దరివేస్తూ ఉంటాడు. అమ్మోయ్, టిఫిన్ రెడీయా? లేట్ అవుతుంది ఆఫీస్కి. అక్కడ హెచ్ఆర్ నా కోసం వెయిటింగ్. టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ హనీ. అబ్బబ్బా, పొద్దునే ఏంద్రా నీ గోల? ముఖానికి వేసుకున్న పౌడర్ కూడా ఇంకా ఆరలేదు. అప్పుడే ఆఫీస్ గుర్తొచ్చింది అయ్యగారికి. చట్నీ తిరగమాత వేస్తున్నా, 2 నిమిషాలుండు. నువ్వెప్పుడు ఇంతే అమ్మా. టైం మేనేజ్మెంట్లో పని తక్కువ, పంచులు ఎక్కువ. అయినా నా పంక్చువాలిటీ చూసి రేపొద్దున కంపెనీ వాడు ఇంప్రెస్ అయిపోయి ఏ సీఈఓ సీటు ఖాళీ చేసి నా ముఖాన కొడితే ఆ క్రెడిట్ నీకేగా దక్కేది. సిఈఓ సీటు కాదు కదా, నిన్ను చూస్తే కనీసం వాచ్మెన్ కూడా గేట్ తీసేలా లేడు. అయినా ఈ రోజు నంబరు 89రా కన్నా అంటుంది సరళ చట్నీ గిన్నెతో వచ్చి ప్లేట్లో ఇడ్లీ వడ్డిస్తూ. ఏంటమ్మా ఇది? ఎప్పుడు ఇడ్లీ చట్నీ అయినా ఈ చపాతీనో చికెన్ కర్రీనో చేయొచ్చుగా. నా టాలెంట్కి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? అయినా 89 ఏంటి? నా బైక్ మైలేజా లేక నీ బాడీ వెయిటా? నీ మొఖం. నువ్వు ఈ రోజు వెళ్ళే ఇంటర్వ్యూ నంబర్ రా అది. నువ్వు సెంచరీ కొట్టేస్తావని నాకు గట్టి నమ్మకం. అమ్మా సరళాదేవి, కొంచెం సరళంగా చెప్పొచ్చుగా. ఈసారైనా జాబ్ వస్తుందని. సరళంగా చెప్తే నువ్వు సరదాగా తీసుకుంటావనిరా కన్నయ్య. అయినా అసలు ఈ విషయం చెప్పు. నీకు ఉద్యోగం ఇచ్చే అంత వెర్రి వాళ్ళు ఎవరున్నారా ఈ ప్రపంచంలో? వెర్రి వాళ్ళేంటమ్మా? నా టాలెంట్ని గుర్తించే మేధావులు అనాలి. అదే లేరా, పిచ్చివాళ్ళు, ఊరు పేరు లేని వాళ్ళు అని నా ఉద్దేశం. సర్లే, త్వరగా తిని బయలుదేరు. మళ్ళీ మీ నాన్న లేచాడంటే రచ్చరచ్చే. అమ్మో వద్దులే. ఆయన గాని వస్తే పొద్దున్నే బాధ్యత, భవిష్యత్తు అనే టాపిక్ మీద ఫ్రీగా లెక్చర్ బిక్తాడు. నా తలకై బాంబులా పేలిపోద్ది. ఆయనకంటే నువ్వే నయం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. నువ్వు నా దేవతమ్మా. ఒరే బాబిగా, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. పైసా లేదు నా కాడ. ఏంటమ్మా, నన్ను చూస్తే డబ్బులు అడిగేవాళ్ళ కనిపిస్తున్నానా? అసలు ఈ ఇడ్లీ ఉంది సూపర్. చట్నీలు అద్దుకుని తింటుంటే ఆహా, అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. ఏదైనా నీ ఇడ్లీ తర్వాతేనమ్మా ఎవరి వంటైనా. నెక్స్ట్ పిలిచినా పిలవకపోయినా ఆస్కార్ నీకే. బాబీగాడి మాటలకు సరళాదేవి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. బిస్కెట్లేసింది చాలులే. టీపోట్ డబ్బాలో 100 రూపాయలుంది, తీసుకెళ్ళు. ఈ మాటకు బాబీ ఒక్క పరుగున వంటింట్లోకెళ్ళి 100 రూపాయల నోటుతో తిరిగొస్తాడు. చూసావా, అందుకే అన్నాను, నువ్వు కేవలం సరళవు కాదు, నా పాలిట క్యాషియర్వి, డిజిటల్ ఇండియాలో డబ్బులిచ్చే దేవతవి. వెళ్ళొస్తా అని బాబీ సంతోషంగా ఇంటర్వ్యూకి బయలుదేరుతాడు. సమయం ఉదయం 11 గంటలు. అది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. హెచ్ఆర్ శోభ ఆఫీస్లో కూర్చొని ఫైల్ చూస్తూ ఉంటుంది. మన హీరో బాబీ డోర్ దగ్గర చేరి, ఎక్స్క్యూజ్ మే, మే ఐ ఇన్కమింగ్? ఎస్ ప్లీజ్, టేక్ యువర్ సీట్. వద్దండి బాబు, మా ఇంట్లో ఆల్రెడీ 3 సీటర్ సోఫా ఉంది. ఈ చైర్స్ తీసుకెళ్లేంత ప్లేస్ లేదు. అయినా ఆఫీస్ సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళడం నా పద్ధతి కాదు. మన బాబీగాడి తిక్క మాటలకు శోభ తల పట్టుకుంటుంది. ఓరిని దుంపదేగా, నిన్న చైర్ తీసుకెళ్ళమనలేదు, ఆ కుర్చీలో కూర్చో అంటున్నా. ఓ దట్టా, ఐ థింక్ వాట్. నో ప్రాబ్లం శోభా, దిస్ ఈజ్ మై బయోడేటా. ఆహా, అదేదో అంటారే, దిస్ మై రెజ్యూమ్ అని బాబీ శోభకు రెజ్యూమ్ ఇస్తాడు. సో యు ఆర్ మిస్టర్ ఎస్ శోభా, ద నేమ్ ఈజ్ బాబీ, జస్ట్ బాబీ. వాట్, బాబీనా? కానీ ఇక్కడ బోడి భీమయ్య అనుంది. అబ్బా, అది మా తాతగారి పేరు శోభ. ఆయన గుర్తుగా మా నాన్నగారు నా నెత్తిన పెట్టారు. అప్పటికి నేను చాలా చిన్న పిల్లోడిని కదా, వద్దని చెప్పలేకపోయాను. నోరు లేని పిల్లోడిని ఏం చెప్తాను. అందుకే పెరిగాక నేనే షార్ట్ కట్ కనిపెట్టా. బోడీలో బో, భీమయ్యలో బి, రెండు కలిపి స్వీట్గా బాబీ చేసేసా. హౌ ఈజ్ మై క్రియేటివిటీ? ఏం లాజిక్ అండి. అవును, అసలు ఈ రెజ్యూమ్ ఏంటి ఇలా ఉంది?
హెడ్డింగ్ రెజ్యూమ్ అని పెట్టావు, కింద నీ పేరు, ఫోన్ నంబరు, మెయిల్ ఐడి, అంతే. మిగతా పేజ్ అంతా బ్లాంక్ గా ఉంది. ఆగాగు, ఇక్కడ చిన్న చిన్న అక్షరాలతో ఏదో కోట్ రాసావు. చదువు శోభ, గట్టిగా చదువు, ఆఫీస్ అంతా వినపడాలి. రెజ్యూమ్ డోంట్ రిప్రజెంట్ మీ, ఐ రిప్రజెంట్ మీ ఓన్లీ, అంతేనా? చూసావా, ఈ పేజీల తెల్ల కాగితాలన్నీ స్క్రాపు. అయినా నోరు లేని ఆ తెల్ల కాగితం నా టాలెంట్ని ఏం చెప్తుంది, నా గురించి నేనే లైవ్లో చెప్తా అని దాని అర్థం. అబ్బో, ఇందులో అంత ఫిలాసఫీ ఉందా? సరే మిస్టర్ బాబీ, ఇప్పుడు పాయింట్ కొద్దాం. మీకు పైథాన్ తెలుసా? అమ్మో, మా జాతకంలో నాగదోషం ఉందండి. అందుకే మా ఫ్యామిలీ అంతా పాములకి చాలా దూరం. పైగా నాకు చిన్నప్పటి నుండి పాములంటే చాలా భయం కూడా. అందులోనూ పైథాన్ అంటే కొండ చిలువ కదా, మింగేస్తుంది. దయచేసి ఆ పేరెత్తకండి. ఒరేయ్ బాబీ, పైథాన్ అనేది పాము కాదురా సామి, అదొక కంప్యూటర్ లాంగ్వేజ్. అవునా? ఇదెప్పుడు పెట్టారు? అయినా పాము పేరు సాఫ్ట్వేర్ కి పెట్టడం ఏంటండి? రేపొద్దున కొండ చిలువ కాటేస్తే కంపెనీ బాధ్యత వహిస్తుందా ఏమి? ఓకే, ఫర్గాట్ ఇట్. మరి జావా అయినా వచ్చా? లేకపోతే అది కూడా మీ అమ్మ రోజు పొద్దున్నే ఇచ్చే రాగి జావా అనుకుంటున్నావా? నో, ఐఎమ్ వెరీ హెల్దీ పర్సన్ శోభ. ఐ డ్రింక్ ఓన్లీ కొర్రల జావా డైలీ. రాగి జావా కంటే కొర్రల జావా షుగర్ కి, వెయిట్ లాస్ కి చాలా మంచిది. మీకు కావాలంటే చెప్పండి, రేపటి నుండి ఫ్లాస్క్ లో పట్టుకొస్తా. దేవుడా, నాకు జాబొద్దు, జీడిపొప్పొద్దు. అసలు నీ కంప్యూటర్, ఇంటర్నెట్ అంటే ఏంటో ఐడియా అయినా ఉందా? వై నాట్? ఇంటర్నెట్ గురించి నన్ను అడుగుతావా? గంట కేవలం 15 రూపాయలు మాత్రమే. మా గల్లీ చివర సాయిబాబా గుడి పక్కన ఒక సెంటర్ ఉంది. కాకపోతే అక్కడ సిస్టమ్స్ చాలా స్లో. ఒక్క డబ్ల్యూడబ్ల్యూ కొడితే అది లోడ్ అయ్యేసరికి గోవా వెళ్ళి రావచ్చు. సర్లే, ఇవన్నీ పక్కన పెట్టు. అసలు నీలో ఉన్న స్కిల్స్ ఏంటో కొంచెం చెప్పు. ఒకటా రెండా? మేనేజింగ్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ఎక్సలెంట్ టీమ్ ప్లేయరు, ఇలా నాన్ స్టాప్ గా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్. మేనేజింగ్ స్కిల్స్ కి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పు చూద్దాం. సింపుల్ శోభ. శనివారం నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్ళి అర్ధరాత్రి 2 గంటలకి ఇంటికొచ్చి గేట్ కి నూనె రాసి శబ్దం రాకుండా తీసి కుక్క మొరక్కుండా దానికి బిస్కెట్ వేసి మా నాన్న బెల్ట్ తీయకుండానే బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాను చూసారు, అది రిస్క్ మేనేజ్మెంట్ అంటే. గ్రేట్ మేనేజర్. మరి మిగతా స్కిల్స్? లీడర్షిప్ అన్నావు. కాలేజ్ రోజుల్లో క్లాస్ కి బంక్ కొట్టాలంటే ఒంటరిగా వెళ్తే బాగుండదని క్లాస్ లో ఉన్న 30 మందిని మోటివేట్ చేసి వాళ్ళ చేత లెక్చరర్ కి తప్పుడు కారణాలు చెప్పించి అందరినీ ఒకేసారి థియేటర్ కి తీసుకెళ్తాను చూసారు, దాన్ని లీడర్షిప్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ అంటారు. అబ్బచ్చా, ఏం లీడర్ రా బాబు నువ్వు. మరి ఆ టీమ్ ప్లేయర్ ఏదో అన్నావు, అదెలాంటిదో? అది యాక్చువల్ గా మొన్న ఎవరో ఇంటర్నెట్ లో చెప్తుంటే విన్నాను శోభ. వినడానికి చాలా స్ట్రాంగ్ గా ఇంగ్లీష్ సినిమా రేంజ్ లో ఉంటుందనిపించింది. అందుకే నా రెజ్యూమ్ లో యాడ్ చేసా. నిజం చెప్పాలంటే దాని అర్థం కూడా నాకు తెలియదు. అయ్యో, నువ్వే గ్రహం నుంచి వచ్చావురా బాబీ. సర్లే, అసలు ఇంతకీ ఎంతవరకు చదివావు? క్వాలిఫికేషన్ ఏంటి? చదవడం అంటే నిన్న రాత్రి కరెక్ట్ గా 9 గంటల వరకు స్వాతి మ్యాగజైన్ లో సీరియల్ చదివా శోభ. చాలా సస్పెన్స్ లో ఉంది. నేను అడిగింది బుక్స్ కాదురా నాయనా, నీ కాలేజ్, స్కూలింగ్, చదువుల గురించి. ఓ అదే, బీటెక్ శోభ, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్. బీటెక్? మరి ఎన్ని ఇయర్స్ పట్టింది కంప్లీట్ చేయడానికి? జస్ట్ 7 ఇయర్స్ అంతే. అప్పటికే మా నాన్న బాధ, అమ్మ ఏడుపులు తట్టుకోలేక పాస్ అయిపోయాను గాని, లేకుంటే 10 ఇయర్స్ కి పూర్తి చేసి రికార్డు సృష్టిద్దాం అనుకున్నా. బ్యాడ్ లక్. చదువు లేదు, స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ రాదు, పోనీ నాలెడ్జ్ ఏనా ఉందా అంటే అది లేదు. అసలు నీకు ఏ నమ్మకంతో జాబ్ ఇవ్వాలరా బాబీగా? మీరలా అనకండి మేడం. నాకు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు అవి సెట్ అవ్వవు. ఆఫీసులో డైరెక్ట్ గా ఏ డైరెక్టర్ పోస్టో, సిఇఓ పోస్టో ఖాళీ ఉంటే ఇచ్చేసేయండి, నేనే ఎలాగోలా మేనేజ్ చేసేస్తా. సిఇఓనా? అసలు సిఇఓ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా నీకు? ఫర్గెట్ ఇట్. లాస్ట్ ఛాన్స్. ఒక్క నిమిషం పాటు నాన్ స్టాప్ గా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అది అలా ఈజీగా అడగండి శోభ గారు. అభి దేకో మేరా ఇంగ్లీషిజం. నా ఇంగ్లీష్ దెబ్బకి గూగుల్ కూడా వాళ్ళ ముత్తాతని అడగాల్సిందే. లాంగ్ ఎగో, వేర్ ఎవర్, వెన్ ఎవర్, హౌ ఎవర్. అంత లాంగ్ వద్దు,
హిస్టరీ కూడా వద్దు, షార్ట్ కట్ లో చెప్పు చాలు. Okay, my wish. Why Kattappa killed Bahubali? Because son of Satyamurthy is a good boy. Suddenly, Khan sir seized the fire. Then public shouted, Simon go back. Jai Mahishmati. నీకు పుణ్యం ఉంటుంది, ఆపరా బాబు. ఇంతకీ నీకు విషయం తెలుసా? నాకు ఓ స్పెషల్ స్కిల్ ఉంది. ఏంటి మ్యామ్ అది? నా టాలెంట్ కి మెచ్చి ప్రమోషన్ ఏదైనా ఇస్తున్నారా? రిజెక్ట్ చెయ్యడమని అని హెచ్ఆర్ శోభ బాబీగాడి రెజ్యూమ్ ని డస్ట్బిన్ లో పాడేస్తుంది. మ్యామ్ 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 ప్లీజ్ మ్యామ్, ఒక్క ఛాన్స్ మ్యామ్. సెక్యూరిటీ. అమ్మో, మరీ అంత మర్యాద అక్కర్లేదు శోభా గారు. ఐ కెన్ గోయింగ్ అవుట్. బై ద వే, మీ ఆఫీస్ లో కాఫీ చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతా అంటూ జెట్ స్పీడ్ లో బయటకు పరుగు పెడతాడు మన హీరో. ఆ రోజు రాత్రి అయ్యగారు ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారుగా, ఏమైందో? చాలా బాగా అయింది. కాకపోతే అక్కడున్న హెచ్ఆర్ కి నా స్కిల్స్ కి తగ్గ జాబ్ ఇచ్చే రేంజ్ లేదంట. నా రేంజ్ వేరు, ఆ ఆఫీస్ వేరని నాకే అర్థమై వచ్చేసా. ఒర్రేయ్, ఇంకోసారి ఆ స్కిల్స్ పేరెత్తావంటే బెల్ట్ తెగుద్ది చెప్తున్నా. కష్టపడి నా ఫ్రెండ్ కాళ్ళు పట్టుకుని మరి ఎలాగోలా ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తే పొగరారా నీకు? అసలు నువ్వు ఆ బీటెక్ పాస్ అవ్వడానికి ఉన్న 2 ఎకరాల పొలం అమ్మాల్సి వచ్చిందిరా వెధవా. మీదంతా పాతకాల పద్ధతి నాన్న. పొలం అమ్మడం ఎందుకు? హ్యాపీగా నా చదువు మీద ఎడ్యుకేషన్ లోన్ పెట్టాల్సింది. బ్యాంకు వాడు ఇల్లు జప్తు చేసేవాడు, పొలం మిగిలుండేది. చెప్పు తెగిపోద్ది మాట్లాడావంటే. అయినా బయట కుక్క బతుకుతుంది, ఇంట్లో నువ్వు. వద్దు నాన్న, అర్థమైంది, ఇంకా ఆపేయండి. ఊరిక పిల్లాడు అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి అలసిపోయేస్తే ప్రశాంతంగా అన్నం కూడా తిన్నయ్యవ్వాణ్ణి. అదొక్కటే వీడి ఇంట్లో టైంకి కరెక్ట్ గా చేసే ఏకైక పని. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. నువ్వెప్పుడు ఇంతే, పిల్లాడికి దిష్టి పెట్టేస్తుంటావు. అయినా వాడికి ఇలాంటి చిన్న చిన్న జాబులు చేయడం ఇష్టం లేదంట. అదేదో కొత్తగా అంటేర్లు పెరకడం ఏదో చేస్తాడంట. అమ్మా, అది అంటేర్లు పెరకడం కాదమ్మా, ఆంటర్ప్రెన్యూర్ ఆర్ కింద పడి దొర్లాలన్నమాట. ఎగిరొక తన్నుదంతే నువ్వు కింద పడి దొర్లుతావు, దొంగ వెదవా. నీకు మరీ చాదస్తం ఎక్కువ. మనకున్నదంతా వాడికే కదా. ఏమన్నా పోయేటప్పుడు నెత్తిని పెట్టుకొని పోతామా ఏంటి? ఏదో వాడిని ఒక ప్రయత్నం చేయనివ్వు. ఇదొకటి క్షవరం మళ్ళీ. అయినా నిండా మునిగినోడికి చలేంటని. ఇంతకీ ఏం చేయబోతున్నారు సారు గారు? నాకు అద్భుతమైన బిజినెస్ ఐడియా వచ్చింది నాన్న. అదేంటంటే అని బాబీ తన బిజినెస్ ఐడియాని చెప్పబోతాడు. ఈ వారానికి ఇంతే ఫ్రెండ్స్. ఇంతకీ మన బాబిగాడు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందంటారు? నంబర్ 1 సాఫ్ట్వేర్ రాగి జావా సెంటర్. నంబర్ 2 హెచ్ఆర్ లని రిజెక్ట్ చేసే కన్సల్టెన్సీ. నంబర్ 3 గల్లీలో సెకండ్ షోకి వెళ్లే కుర్రాల కోసం నైట్ మేనేజ్మెంట్ సర్వీస్. ఈ మూడిట్లో మీకు నచ్చిన ఐడియాని కామెంట్ లో రాసేయండి. వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.